ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని మీ కొరకు ఒకరికొకరు ప్రార్థన చేయుటకు, అలాగే మేము కూడా మీ అందరి కోసం ప్రార్థన చేయటానికి ప్రభు కృప చూపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. సమయములో శ్రేష్టమైన దైవ వర్తమాన వాక్యమును మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ పూట వాక్యములో దైవజనుడు పౌలు తిమోతితో రాస్తూ దైవభక్తి కలిగిన వారుమై అనే దేవుడిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ అనగా దైవభక్తి అనేది చాలా అది మనకి ధనము వంటిది. ధనము కంటే విలువైనది విషయం మనం గమనించాలి. ధనము కంటే విలువైనది. దైవభక్తి గలవారమని చెప్పుకొనొచ్చు స్త్రీలు తగినట్లుగా సత్క్రియలు తమను తాము అలంకరించుకోవాలి. ఈ వాక్యములో దైవ భయము కలిగినటువంటి వారు స్త్రీలను, అలాగే పురుషులను, ప్రతి ఒక్కరును కూడా, ప్రత్యేకముగా స్త్రీలను కూడా గురించి చెబుతున్నటువంటి మాట. ఈరోజు మనము దైవభక్తి కలిగినటువంటి అలంకారము వారిలో అనగా సత్ప్రవర్తన కనిపించట్లేదు. చూడండి, వారు చెప్పేవి ఒకటి, వారిలో పై రూపము, పై ఆలోచనలు, పై రకరకాలుగా. మనము సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఆ వ్యక్తి ఉండాలని ఇక్కడ పౌలు గారు చెప్తారు. కొందరు 9లోకి వచ్చేలకే, మరియు స్త్రీలు అనుకువగాను స్వస్థబుద్ధి గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనైనను, జడలు చేతనైనను, బంగారములతోనైనను, ముత్యములతోనైనను మిగులు వెలగలిగిన వస్త్రములతో మీరు అలంకరించుకోకూడదు. మిగిలి వెలగలిగిన వస్త్రములతో మీరు అలంకరించుకోకూడదు. మరి ఎలా ఉండాలంటే, ఇదిగో దైవ భయము కలిగిన స్త్రీలు తగునట్లుగా తమ సత్క్రియలు చేత తాము అలంకరించుకోవాలి. ఏదో మనము చేస్తున్నామంటే కాదు, దేవుడి సన్నిధిలో ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధననిధి. ఎందుకంటే పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయము 1వ వచనం, అట్టివలే స్త్రీలారా మీరు మీ స్వపురుషునకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండా తమ భర్తలను నడిపింపబడలనని రాబట్టవచ్చు. ఇక్కడ అంటాడు, వాక్యము లేకోకుండా తమ భర్తలను వారిని నడిపించాలనుకున్నట్లయితే వాళ్ళు రాబరుచుకోలేరు. కాబట్టి వారిని రాబరుచుకోవాలంటే ఇక్కడ అంటాడు, మొదటిగా దేవుని వాక్యం చెప్తున్నాం, మనం వాక్యమునకు మనము విధేయులుగా ఉండాలి, అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులుగా ఉండి తన సత్ప్రవర్తన సరిగా లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో ఉన్నటువంటి భర్త ఎలా మారుతాడు, ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా మారుతారు? వాళ్ళు మారాలంటే అక్కడ అంటాడు పవిత్ర ప్రవర్తన కలిగి ఉండాలి. వాక్యము చేతనే అవిధేయులుగా కాదు, మనము దేవునికి విధేయులుగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి విధేయులుగా ఉన్నామో, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దేవుని సన్నిధికి రాబట్టవచ్చు, దేవుని యొద్దకు రాబట్టవచ్చు. యోబు గ్రంథములో దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో 38వ అధ్యాయం 22వ వచనములో మనం చదివితే, నీవు మహిమ యొక్క నిధులలో చొచ్చితివి. ఇక్కడ మీరు గమనించాలి,
దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన మహిమలలోనున్నటువంటి నిధులతో మనము చొచ్చినట్లు ఆ నిధులు మనము పొందుకోవాలి. ఈరోజు భక్తి చేస్తున్నామంటే కుటుంబం అంతా ఎంతమంది మారి ఉన్నారు, కుటుంబం అంతా ఎంతమంది దేవునికి లోబడి ఉన్నారు, కుటుంబం అంతా దేవునితో నిబంధన కలిగి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఈరోజు ఇదిగో స్త్రీలారా, పురుషులారా, ప్రతి ఒక్కరూ సర్వజనమా దేవుని యందు మన సత్ప్రవర్తన, సత్క్రియలు కలిగి భయము, దేవుని భయము, దైవ భయము కలిగి అనేటువంటి వాక్యము చేత మనము ఏం కలిగి ఉండాలంటే నీ మహిమ యొక్క నిధులలో నుండి చొచ్చుకొని ఉండాలి. అప్పుడు ఆయన మహిమ ఘనతకు, ఆశీర్వాదానికి ఆయన చూపిస్తున్నటువంటి మార్గాలుగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే విలాపి వాక్యములో 4వ అధ్యాయం 7వ వచనములో మనం చదివితే, దాని ఘనములు హిమము కంటే శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లనైన వారు, వారి శరీరము పగటము కంటే ఎర్రనైన వారు, వారు దేహకాంతి నీలము వంటి వారు. అయితే ఇక్కడ ఏమైపోయారంటే కింద వచనములో చదివితే వారు బొగ్గు కన్నా హీనమైపోయారు. ఏమైంది వీళ్ళ మహిమ? ఏమైంది వీళ్ళలో ఉన్నటువంటి ఆ తేజస్సు? ఘనతకు ఎక్కవలసిన వారు ఘనహీనమైపోయారు. అక్కడ ఒక మాట ఉంటుంది, మేము యెహోవా దృష్టికి పాపము చేసి ఉన్నాము, అందుకని మా తల మీద నుండి కిరీటములు పడిపోయినాయి, మా హృదయములో సంతోషము దుఃఖముగా మారిపోయింది. ఈరోజు మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మన సత్ప్రవర్తన సరిగా ఉండాలి. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్, గొప్ప ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుతున్నాం. అపవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడగును, పాపులలో చేరకయు ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిగులు హెచ్చైన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. యేసుక్రీస్తును గురించి మాట్లాడుతూ ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఆయన ఎవరంటే నిర్దోషి, నిష్ఫలుడు. వాక్యం చెప్తున్న మాట నిర్దోషి, ఇదిగో నిష్ఫలము కలిగినటువంటి వాడు, పాపులలో చేరక, ఇదిగో ఆయన ఆకాశ మండలములు మిగిలి హెచ్చైన వాడు ఆయన మనకు ఉన్నాడు. ఆయనను బట్టే మనకు ఘనత, ఆయనను బట్టే వారికి ఆశీర్వాదం. ఆయనే ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తే మనకు గొప్ప ధననిధిగా ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. ధననిధిగా ఉండాలి. ఆయన నిధులు ఏమై ఉన్నవంటే ఆయనే మనకు గొప్ప నిధి, ఆయనే సంపదల గని, సర్వకృపానిధి. చూడండి, ఈ మాటను మనం చూస్తే 144వ కీర్తన 2వ వచనంలో చదవచ్చు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, ఇదిగో నన్ను తప్పించువాడు, నా కేడెము, నా ఆశ్రయమైన వాడు, ఆయన నా జనులను నాకు లోపరుచిన వాడై ఉన్నాడు. ఆయన ఎవరనంటే కృపానిధి, నా దుర్గము, నా కేడెము, నా ఆశ్రయము. ఆయనే మనకు గొప్ప నిధి. ఆయన మాటలను బట్టి మనం అనుసరించినట్లయితే ఆ నిధులు, ఆ సంపద ఆయన సన్నిధిలో ఏంటంటే సత్ప్రవర్తన అనే సంపద, నిధి అనేటువంటి ఆశీర్వాదము. మొదటిగా నీతి, భక్తి, యథార్థత అనుసరించటములో ఇదే మనకి గొప్ప సంపద. ఇంకనూ మనం చెప్పాలంటే ఆయన సన్నిధిలో ఏమున్నదంట, మలాకీ గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనములో అక్కడ రాయబడిన మాట, నా మందిరములో ఆహారమునినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధులలోనికి తీసుకొని రావలను. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను. సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ అంటాడు, మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. అది మందిరము నిధి, అది గవిని, సర్వ సంపదల గవిని. ఆ గవినిలోనికి ఏం తీసుకురావాలి? చాలామంది ధనం తీసుకొద్దాం, కానుక తీసుకొద్దాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానుక తీసుకొచ్చేద్దాం, ధనం తీసుకొచ్చేద్దాం, ధనం ఇచ్చేద్దాం.
అప్పుడప్పుడు చూడండి, మందిరానికి వెళ్దాం రండి అంటే ఏం పర్వాలేదులే కానీ ఇదిగో నువ్వు వెళ్ళి కానికేసిరని కానికిస్తారు, కానీ వాళ్ళు రారు. ముందు నీవు నీ కుటుంబం అంతా దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే అది సర్వ సంపదల గని. నీవు నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అయ్యా, నీ మందిర ఆవరణములో నిలిచిన వాడు ధన్యుడని. నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లలు పెట్టు వానకోవెలకు గూటి స్థలము దొరుకును. నీ యందు నివసించువాడు ధన్యుడు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. వాక్యం చెబుతున్నటువంటి మాట. చాలామంది ధననిధిలో నుంచి ధనాన్ని తీసుకొచ్చి దేవునికి కానికిస్తుంటారు, కానీ వారందరూ కూడా దేవుని సన్నిధికి రారు. దేవుని సన్నిధికి రా, నీవు నీ కుటుంబంతో కలిసి రా. ఆయన నీకు గొప్ప ధననిధిగా ఉంచాడు. ఆయన గొప్ప ధననిధిగా ఉంచి ప్రభు నీతో చెబుతున్నటువంటి సత్యం ఇది. కాబట్టి మొదటిగా నీవు నీ కుటుంబం వచ్చి నీవే దేవునికి సమర్పణ కలిగి జీవించు. అప్పుడు దేవుడు ఆయన గొప్ప ధననిధిలో నుండి దేవుడు నీ కొరకు దాచిన దీవెనలు నువ్వు పొందుకుంటావు. దేవుడిటి కృప మీకును మీ కుటుంబాలకి. ఆయన సర్వ కృపా నిధిగా ఉన్నాడు. ఆయన నిధులు, ఆయన సంపద నువ్వు పొందుకొనుటకు దేవుడు కృప మీకు తోడయుని నడిపించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. మాకు చాలిన దేవుడు, మాకు ప్రధాన యాజకుడవు, సర్వ సంపదలు గని మా కోటగా, మా రక్షకుడుగా, మాకు సమస్తమును ఇదిగో నేను సమృద్ధి కలుగు చేసే దేవుడుగా నీవు మా పక్షముగా ఉన్నావయ్యా అని ప్రతి ఒక్కరు కూడా మీ నామాన్ని ఎరిగి ప్రార్థన చేసేవారుగా ఆయుత్తుపరిచి బలపరిచి మీరే గొప్ప సర్వ సంపదల గనివని తెలుసుకొని మీ మందిరములో, మీ సన్నిధిలో మీ నామాన్ని తెలుసుకొని మీ వాక్యము చేత ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో దాచబడిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేటట్లు మీ కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.